తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో వైఎస్సార్సీపీ పార్టీ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. త్వరలో చేపట్టనున్న ఎస్ఐఆర్ ప్రక్రియ నేపథ్యంలో ఓటర్ల జాబితా పరిశీలనపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ నాయకులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రైల్వే కోడూరు పట్టణంలోని రాజ్ కన్వెన్షన్లో కోడూరు నియోజకవర్గ స్థాయి బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశం ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కోడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పలువురు ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా త్వరలో నిర్వహించనున్న ఎస్ఐఆర్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమీక్ష కార్యక్రమంపై నాయకులు బూత్ లెవెల్ ఏజెంట్లకు మార్గనిర్దేశం చేశారు. పాత ఓట్ల తొలగింపు, కొత్త ఓట్ల నమోదు ప్రక్రియలో ప్రతి ఓటును క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన ఓటర్లకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూడాలని సూచించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా రాజంపేట ఎమ్మెల్యే ఆకేబార్టీ అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, కడప పార్లమెంట్ పరిశీలకుడు కొండూరు అజయ్ రెడ్డి, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు సురేష్ బాబు పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో జరిగే చేరికలు, తొలగింపులను పూర్తిస్థాయిలో పరిశీలించాలని నాయకులు సూచించారు. మీరు ఖచ్చితంగా ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి పనిచేసినాను వదులుకునే పరిస్థితి లేదు. కొంతమంది ఉంటారు తోటపాటు అటు ఇటుగా ఎటు కాలిపెట్టి పోతుంటారు మనకు అవసరంగా. ఈరోజు దాదాపు 2012 నుంచి ఏదైతే ఉన్నారు వైఎస్ఆర్సీ, అప్పుడు కూడా ఇప్పుడు కూడా చెట్టు చదువుకున్నా ఏడవుతారన్నారు పార్టీ ప్రతి గ్రామం నుంచి ప్రతి పంచాయతీ కారణం మనం డిసిప్లిన్ పార్టీ, మన నాయకుడు ఒక క్రెడిబుల్ నాయకుడు అని చెప్పేసి కూడా తెలియజేస్తూ, మళ్ళీ అయిన తర్వాత మళ్ళీ కూడా భోజనాలు ఉన్నాయి. అందరూ కూడా, ఎందుకంటే పెనగలూరు, పుల్లంపేట, చిట్టివేలు, ఓదర్పల్లి, కోడూరు నుంచి అనేక దూర ప్రాంతం నుంచి బిఎల్ఎస్ వచ్చారు. అదేవిధంగా మాజీ సంవత్సరం నాయకులు, మాజీ సంవత్సరం సర్పంచులు, ఎంపీసీ, డేటా అందరూ అందరూ కూడా ఓపీ తీసుకుని అందరూ మీటింగ్ తీసుకొని అందరూ కూడా ఫోన్ చేసుకోవాలి. నిజంగా ఈ ఎస్ఆర్ అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఈ ఓట్లు తొలగింపు కానీ చేర్చడంలో కానీ, ఎందుకంటే 2002లో ఆ రోజుల్లో ఉన్న ఓటర్ లిస్టులో ఇప్పుడు 2025లో ఉన్న ఓటర్ లిస్ట్ చూడడం జరుగుతుంది. అది ముఖ్యంగా ఆ రోజు 40 సంవత్సరాల వయసున్న వారి ఓట్లు ఇప్పుడు ఉండడం జరుగుతుంది. అది ఏమాత్రం వయసు తక్కువ ఉన్న వాళ్ళ ఓట్లన్నీ కూడా ఈ ఓటర్ లిస్టులో ఉండవు. కానీ మనం బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటాడు, మీరు బిఎల్ఏ మనం ఒక ఏజెంట్ నియమించాం, మనం మన లిస్టును మనం గవర్నమెంట్కు ఆర్టీఓ గారికి వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. మీరు అఫీషియల్గా నిజంగా పార్టీ నియమించిన ఏజెంట్లు మీరు నిజంగా ఆ రోజు ఎవరైతే వాళ్ళ గ్రామాల్లో కానీ పట్టణంలో తిరుగుతారో ఆ బూత్ లెవెల్ ఆఫీసర్తో పాటు మీరు వెళ్ళాలి ఖచ్చితంగా వెళ్ళి. ఎందుకంటే అక్కడ ఎవరు ఓట్లు ఉండవో, కొత్తగా ఓట్లు యాడ్ కాలేదో, ఏదైతే మన ఓట్లు ఎక్కించినామో వాళ్ళతో పాటు తిరిగి ఎక్కించినప్పుడే లాస్ట్ లో మళ్ళీ వాళ్ళు డిక్లేర్ చేసేటప్పుడు కూడా చూసుకొని ఈ ఓట్లన్నీ ఎక్కాయా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మన బిఎల్ఏ పై ఉండాలి, బూత్ లెవెల్ ఏజెంట్ పై. ఎందుకంటే ఈ కార్యక్రమం నిర్వహించకుంటే తప్పకుండా మన ఓట్లు తొలగించడం జరుగుతుంది. ఇది నిజంగా ఈ దేశంలోనే మనం ఈ మధ్యకాలంలో చూసాం. ఈరోజు మమతా బెనర్జీ ఆ రాష్ట్రంలో 90 లక్షల ఓట్లు తీసేస్తే కేవలం 30 లక్షలతో ఆ రాష్ట్రంలో ఓడిపోవడం జరిగింది. ఎందుకంటే తమిళనాడు రాష్ట్రంలో కావచ్చు, వాళ్ళ ఓట్లు ఏదో ఎక్కువ 30 లక్షల ఓట్లు తీసేస్తే 10 లక్షల ఓట్లతో ఓడిపోవడం జరిగింది అక్కడ స్టాలిన్. ఇలాంటి ఎన్ని చూసుకొని మనం ముందు జాగ్రత్తగా రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు 20-30 ఓట్లతోనే కానీ 3-4 ఓట్లతోనే మనం ఓడిపోవడం గెలవడం జరుగుతుంది. తప్పకుండా ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జరిగిన మీటింగులో దీనికి ఎంతో ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. కనీసం ఆయన కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఇన్ఛార్జి కూడా చెప్పడం జరిగింది, ఖచ్చితంగా మీరు ఈ 1 రోజులు మీ నియోజకవర్గాల్లో ఉండి తప్పకుండా ఇది చూసుకోవాలని గట్టిగా ఆయన చెప్పడం కూడా జరిగింది. ఇది పోతే ఇంకా కూడా నాకన్నా కూడా ఇంకా బాగా చేయలేని వాళ్ళు ఉన్నారు. ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా నరసింహారెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా మనకు ఇక్కడ ఈ బూత్ లెవెల్ ఏది చూసే భరత్ కావచ్చు, వాళ్ళంతా ఇంకా కూడా వివరంగా చెప్తాడు. తప్పకుండా మీరు ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేయాలి. ఇకపోతే ఈరోజు మహానాడు జరిగింది, ఒక 2 నిమిషాలు మాట్లాడు. మహానాడు జరిగింది. అయ్యా, మహానాడు 2 సంవత్సరాలు మీరు అధికారంలోకి వచ్చారు.
2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసిన ప్రగతి చెప్పాలా, మీరు చేసిన కార్యక్రమాలు చెప్పాలా. కానీ ఎప్పుడు కూడా మీరు జగన్మోహన్ రెడ్డి అది చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి, మీరు పొగిడించుకోవడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి మీ సమయాన్నంతా కూడా చేయడం జరిగింది. ఇకపోతే నిజంగా ఇప్పుడు దాదాపు మీరు రాయలసీమ ప్రాంతంలో ఫ్యాక్షన్ గురించి మాట్లాడతారు. రాయలసీమ ప్రాంతంలో ఫ్యాక్షన్ అన్ని రాజకీయ పార్టీల్లో కూడా ఫ్యాక్షన్ నాయకులు ఉన్నారు. కానీ ఫ్యాక్షన్ అనేది రాజకీయంగా జరిగినట్టు కాదు. గ్రామాల్లో ఆధిపత్య పోరు కావచ్చు, దాంట్లో ఫ్యాక్షన్ జరిగితే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి, రాజారెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారికి ఆ ఫ్యాక్షన్ ముద్ర వేయాలని చేయడం చాలా దుర్మార్గమైన చర్య. నిజంగా ఈరోజు ఏమయ్యా మీ పార్టీలో ఉండే నాయకుల్లో ఫ్యాక్షన్ ముద్ర ఉండేవాళ్ళు లేదా? ఇలాంటిది రాయలసీమ ప్రాంతంలో ఫ్యాక్షన్ తగ్గించాలని. ఎందుకంటే ఈ రోజు చనిపోయిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారిపై కూడా ఫ్యాక్షన్ ముద్ర వేయాలని మీరు చూడడం దుర్మార్గమైన చర్య. ప్రతిదీ రోజు ఒకరితో మాట్లాడిస్తారు. రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడతారు, రాజారెడ్డి గారి గురించి మాట్లాడతారు, తర్వాత దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అంటగడుతున్నారు. ఈ రోజు గొడ్డలంటారు మాటల ముందు. ఇలాంటిది ఎందుకంటే మీరు మీ మామకి పొలిసిన వెన్నుపోటు కన్నా గొడ్డలు గొప్పదే. స్వస్థం బిడ్డను మీకు పిల్లనిచ్చి పెళ్లి చేసి నువ్వు బాగా ఉండు, బాగుపడ్డని ఒక అల్లుని చేసుకుంటే మీ మామనే వెన్నుపోటు పోల్చిన వ్యక్తివి నువ్వు. నీవు రాజశేఖర రెడ్డి గారి గురించి, రాజారెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అని నేను తెలియజేస్తాను. ఇకపోతే మీరు ఆలోచించండి. ఎందుకంటే మీరు చేసిన అభివృద్ధి ఏం లేదు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ తో రాయలసీమ ప్రాంతంలో ఫ్యాక్షన్ గురించి పదే పదే మాట్లాడుతున్నారు. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పులివెందుల నియోజకవర్గమే కాదు, జమ్మలమడు కాదు, ఫ్యాక్షన్ తగ్గించాలా. ఎందుకంటే ఈ ప్రాంతానికి సాగునీరు, తాగునీరు ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా పని కల్పించాలా. ఫ్యాక్షన్ రూపుమాపిన గొప్ప మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు, దివంగత మాజీ ముఖ్యమంత్రి. ఆ రోజుల్లో అలాంటిది ఫ్యాక్షన్ ముందర రాజశేఖర రెడ్డి గారు మీకు వెలయాలా. అదేవిధంగా రాజారెడ్డిగా పదే పదే మాట్లాడడం చాలా దుర్మార్గమైన చర్య. ప్రజలంతా గమనిస్తున్నారు. ఎందుకంటే ఫ్యాక్షన్ అది రాజకీయంగా జరిగిన ఫ్యాక్షన్ కాదు. అది ఆ రోజు జరిగిన ఏం జరిగినా కూడా ఆ రోజు గ్రామాల్లో ఆధిపత్య పోరు కావచ్చు, అవన్నీ కూడా ఆ రోజుల్లో జరిగి ఉండొచ్చు. అది కేవలం రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి చుట్టాలని పదే పదే మీరు ప్రయత్నిస్తున్నారు. ప్రజలు చీకట్టుకునే రోజులు దగ్గర పడ్డాయి. ఈ రోజు మీరు చేసిన అభివృద్ధి చెప్పండి. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా 2 సంవత్సరాలకి 3వ సంవత్సరం వచ్చింది మీరు అధికారంలోకి వచ్చి. మీరు ఇచ్చిన హామీ మేనిఫెస్టోలో ఏం నెరవేర్చారు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కానీ కేవలం మహానాడులో చంద్రబాబును, లోకేశ్ను పొగడడం, జగన్ పెట్టడం, రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడడం, రాజారెడ్డి గారి గురించి మాట్లాడడం, పదే పదే మాట్లాడితే తల్లి అంటారు, చెల్లి అంటారు, గొడ్డలు అంటారు. అది తప్పక మీకు ఇంక వేరే ఏది లేదా. నువ్వు నీ బిడ్డనిచ్చిన మామని దుర్మార్గంగా వెన్నుపోటుపోచిన వ్యక్తిని నీకు మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే ఈ రోజు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం మేము కూడా. ఎందుకంటే ఈ రోజు పదే పదే రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఫ్యాక్షన్ అంటగట్టడం ఇది మంచి సముచితం కాదు. ఫ్యాక్షన్ రూపు మాపిన వ్యక్తి రాయలసీమ ప్రాంతంలో ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. అది ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలా. ఎందుకంటే వాళ్ళు చెప్పేటన్నీ కూడా వాళ్ళకి మీడియా ఉంది, నిజమే అనుకుంటారు ప్రజలు. మనం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. తప్పకుండా ఈ నీళ్ళల్లో మీరు మీకు ఇచ్చిన పనిని బాగా నిర్వర్తించి ఈ పనిని పూర్తి చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా మనసారా కోరుకుంటూ ఈరోజు మీతో మాట్లాడే అవకాశం రాష్ట్ర స్థాయి సమావేశంలో మన జగన్మోహన్ గారు తెలియపరచారు. నిజంగా ఈ సరళది మన ఎన్నికలు చూసాము. వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు కానీ, తమిళనాడు ఎన్నికలు కానీ, మన అస్సాం ఎన్నికలు కానీ, ఎక్కడ కూడా ఎన్నికల్లో మనం ఓటమి చెందిన దాంట్లో చూస్తే ఎక్కువ మైనారిటీ దళిత ఓట్లే మనకి మైనస్ అనే ఓటు ప్రకారం మనం గమనించుకోవాల్సిన అవసరం. నిజంగా ఎక్కువ ఈ ఓట్ల శాతాన్ని పట్టణ ప్రాంతంలో, ముఖ్యంగా మన కడప జిల్లా, వైఎస్ఆర్ జిల్లా నుండి మన ప్రాంతం నుంచి ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకి వలసపోయి చాలా మంది ఓట్లు ఎక్కించుకునే పరిస్థితులు ఈరోజు లేవు. నిజంగా గతంలో ఓట్లు చూస్తుంటే చనిపోయే ఓట్లు కూడా ఇప్పటికీ ఉన్నాయి.
ఈసారి సర్లో చేసే విధానాలను కూడా మీరందరూ తెలుసుకొని రేపు ఎన్నికలకి ఎలా సంసిద్ధం కావాలనేది ఆలోచించాలి. మన ఉదాహరణకి మన కొడూరు నియోజకవర్గం ఇచ్చుకుంటే మన జరిగిన శాసనసభ ఎన్నికల్లో కేవలం 10,000 ఓట్లతో మనం ఓటమి పాల్గొన్నాం. అంటే మహాకూటమిలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం చేసే విధానాన్ని దాంట్లో మన కార్యకర్తలు తిప్పికొట్టే దాంట్లో కూడా మనం యాక్టివ్గా ఉండలేకనే కోడూరు లాంటి సీటు మనం చేజార్చుకోవడం చాలా బాధకరం. ఇప్పుడు ఈ సర్వ విధానంలో కొద్దిగా మనం జాగ్రత్త పడకపోతే ఇంకా ఎక్కువ నష్టపోతామనే ఆలోచనతోనే మన రాష్ట్ర అధ్యక్షులు మన జగన్మోహన్ గారు ఈ సర్వ విధానాన్ని ప్రజలకి తెలియపరిచి బూతి బిఎల్ఏ ఇంతకుముందు కూడా మనం బిఎల్ఏలు వేస్తున్నాం. 20 ఏళ్ల కిందట మనం బిఎల్ఏ వేసినాము. టీచర్లు అప్పుడు ఊరూరికి వస్తున్నారు, వాళ్ళు ఇంట్లో ఓటు ఎక్కిస్తారు కొంతమంది. ఈ రోజు చూస్తున్నాం ఎక్కువ మైనారిటీ ఓట్లు శాతమే తగ్గుతూ వస్తున్నాయి. కారణం మన మైనారిటీ వాళ్ళు ఇంటి పెద్ద నుండి చాలా మంది కోయిట్కో, దుబాయ్కో, సౌదీకో, ఇతర దేశాలు వలసపోయే అక్కడ పనిచేస్తూ ఇక్కడ ఇంటికి వాళ్ళ బిడ్డలు చదువుకునేదానికి వాళ్ళు కష్టపడుతుంటే ఇక్కడ ఇంటికాడికి పోయినప్పుడు ఇంటి పెద్ద ఓటు అడుగుతారు. అతను ఓటు అయినప్పుడు అతను చనిపోయినా కానీ అతను ఉన్నా కానీ తెలియపరచకపోతే వాళ్ళ ఓటు ఎక్కిపోతే వాళ్ళ పిల్లల ఓటు కూడా చూపించే దాంట్లో మనం నెగ్లెక్ట్ చేస్తాం. కాబట్టి మొత్తం ఓట్లు గెల్లతే పరిస్థితులు ఉన్నాయి. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే SLR న్యూస్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. థ్యాంక్ యూ.